సబ్ ఇన్స్పెక్టర్ గా నియమించేందుకు ప్రీతికా యాషికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమెకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఇందుకు ప్రీతికా యాషి ఎవరనుకుంటున్నారా? దేశంలోనే తొలిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించిన తొలి ట్రాన్స్జెండర్. ఉద్యోగానికి ఎంపికైన ట్రాన్స్జెండర్ అనే కారణంతో తమిళనాడు పోలీస్ శాఖ ఆమెను ఉద్యోగంలోనికి తీసుకోలేదు. దీనిపై ప్రీతికా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ ధనుంజయ్, జస్టిస్ పుష్ప సత్యనారాయణ తక్షణం ప్రీతికా యాషిని ఎస్ఐగా నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. Lot of problem we will facing. For example, written exam இதுக்கு சர்டிஃபிகேட் நேம் சேஞ்சில் ப்ராப்ளம் வந்தது. அண்ட் தென் வந்துட்டு ரிட்டன் எக்ஸாம் எழுதி முடிச்சதுக்கு அப்புறமேட்டு கட் ஆஃப் மென்ஷன் பண்ணாமல் இருந்தாங்க, அதில் ப்ராப்ளம் வந்தது. ஸோ அதுக்கு கோர்ட்டில் கேஸ் ஃபைல் பண்ணி தான் ஃபிசிக்கல் டெஸ்ட் அட்டன் பண்ணோம். ஃபிசிக்கல் டெஸ்ட் அட்டன் பண்ணி முடிச்சது. தென் அதுக்கப்புறமேட்டு அதில் ஒரு செகண்ட் லேட் ஆனதுனால இன்டர்வியூக்கு அலோவ் பண்ணல. தென் அதுவும் கோர்ட்டில் கேஸ் ஃபைல் பண்ணும்போது தான் இன்டர்வியூக்கு அலோவ் பண்ணாங்க. இப்போ தென் ஃபைனல் ஜட்மெண்ட் வந்து November 3 வந்தது. இதில் வந்து எனக்கு மட்டும் ஸ்பெசிஃபிக்காக வந்து ஒரு சீட் கொடுத்து எனக்கு ஜாப் கொடுக்கணும்னு கோர்ட் ஆர்டர் கொடுத்துருக்காங்க. இதுக்கு என்னோட திறம் தாழ்ந்த தாழ்த்துக்களை நான் நீதிபதிக்கு தெரிவித்துக் கொள்கிறேன். அண்ட் எனக்கு உதவி அனைத்து நல்லுள்ளங்களுக்கும் நான் இந்த நேரத்தில் நன்றி தெரிவிச்சுக்கணும். సేలం జిల్లాలో మగపిల్లాడిగా పుట్టిన ప్రదీప్ కుమార్ అక్కడే ఇంటర్ వరకు చదివాడు. కోయంబత్తూరులోనే 2011లో బీసీఏ డిగ్రీ అనంతరం కంప్యూటర్ అప్లికేషన్లో పీజీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత తనలో కలిగిన శారీరక మార్పులను గమనించిన ప్రదీప్ 25 ఏళ్ల వయసులో చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. తన పేరు ప్రీతికా యాషిగా మార్చుకున్నాడు. ప్రదీప్ కాస్త ప్రీతికాగా మారిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనే కోరికతో పరీక్షలకు హాజరైన ప్రీతిక మొదటి అటెంప్ట్లోనే రన్నింగ్లో ఫెయిల్ అయింది. తర్వాత మరోసారి ఎగ్జామ్స్ రాసి పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంపికైంది. దీంతో ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు ప్రదీప్ కుమార్ గా ఉన్న ప్రీతికను పోలీస్ శాఖ విధుల్లో చేర్చుకోలేదు. సర్టిఫికెట్లలో పేరు ప్రదీప్ కుమార్ అని ఉండటం, ఆమె ప్రస్తుతం ప్రీతికగా మారటంతో కుదరదు పొమ్మన్నారు. దీంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పరిశీలించిన న్యాయస్థానం ప్రీతిక పేరును సర్టిఫికెట్లలో మార్చుకోవాలని సూచించింది. ఆమె చదివిన స్కూలు, 10th ఇంటర్ బోర్డు, విశ్వవిద్యాలయాల్లో పేరు మార్పించుకొని అప్పీల్ చేసుకోవాలని మద్రాస్ ఉన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. గత 2 ఏళ్లుగా మద్రాసు కోర్టులో కొనసాగుతున్న ఈ కేసు గురువారం ప్రీతిక తరపున న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయటం ఆయా వర్గాల్లో సంతోషాన్ని నింపింది. అలాగే పోలీసుగా ప్రజలకు సేవలందించాలనే తన ఆశయం నెరవేరనున్న దిశగా కోర్టు తీర్పునివ్వటం తనకెంతో ఆనందంగా ఉందంటోందామె.